మోటో వాళ్ళు అయితే మోటో H70 Pro ప్లస్ ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిండ్రు. దీని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఈ వీడియోలో అయితే నేనైతే మీకు చెప్తా. ఫస్ట్ అయితే మీరు క్లాక్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. లాక్ స్క్రీన్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి మీరు అయితే క్లాక్ అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. క్లాక్ మీద అయితే క్లిక్ అయితే చేయాలి ఫస్ట్ అయితే మీరు అయితే. దాని తర్వాత ఇక్కడ అయితే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆ డిఫరెంట్ ఆప్షన్స్లలో మీకు నచ్చిన ఆప్షన్ అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫౌంట్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఫౌంట్ అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. చాలా ఫౌంట్స్ అయితే ఇచ్చి వీళ్ళైతే. దాని తర్వాత కలర్ కూడా మీరు అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ అయితే మీరు అయితే పెట్టుకోండి. ఇంకా ఇమేజ్ స్టూడియో అనేది ఉంటుంది. మీకు ఎట్లాంటి ఇమేజ్ కావాలో అట్లా మీరైతే టైప్ చేస్తే అట్లాంటి ఇమేజ్ అయితే మీకు అయితే జనరేట్ అయితే చేస్తుంది. ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకొని మీకు ఎట్లా కావాలో అట్లా మీరైతే థీమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఇమేజ్ అయితే జనరేట్ అయితే చేసి ఇస్తుంది. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అయితే జనరేట్ అయితే చేస్తుంది. బాగున్నది మరి ఈ ఫీచర్ అయితే. ఇంకొన్ని ఫీచర్స్ కూడా ఒకసారి మీరు చెక్ అయితే అండి. ఇంకా హారిజాంటల్ లాక్ కూడా ఇచ్చి మీకు కెమెరాలో ఇట్లా మీరు మూవ్ చేస్తూ వీడియో తీసినా మీకు అయితే వీడియోని అయితే మూవ్ అయితే కాదు చూసుకోవచ్చు. స్క్రీన్ పైన అయితే ఒక శాంపుల్ అయితే ఇచ్చిన. ఇంకా డిజైన్ అయితే ప్రీమియం అయితే ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ మీకు ప్యాంటోన్ బ్యాడ్జింగ్ అయితే ఉండదు. ఇంకొక 2 కలర్స్ కూడా ఉన్నాయి ఈ ఫోన్లో. మీకైతే కెమెరా డిజైన్ అయితే మీకు ప్రీమియం అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూడడానికి అయితే ఫ్రంట్ అయితే కర్వ్ డిస్ప్లే అయితే ఇచ్చిండు. డిస్ప్లే కూడా మీకు అయితే కర్వ్ అయితే ఉంటుంది. 6.8 ఇంచెస్ 1.5K ఎక్స్ట్రీమ్ ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే ఇచ్చింది ఈ ఫోన్ లో. మీకైతే ప్యాంటోన్ వైబ్రెంట్ కలర్స్ అయితే వస్తాయి డిస్ప్లేలో. మీకైతే 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చింది ఈ ఫోన్ లో. మీకైతే పీక్ బ్రైట్నెస్ అయితే 5200 పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిల్లు. ఇంకా ఎడ్జ్ లైటింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు అయితే ఇక్కడ నుంచి ఎడ్జ్ లైటింగ్ అయితే ఆన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక 4-5 ఆప్షన్స్ అయితే ఇచ్చిర్రు ఎడ్జ్ లైటింగ్ ఆప్షన్స్ అయితే. అవి అయితే మీకు నచ్చిన కలర్ అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. హలో UI మీద రన్ అవుతుంది. Android 16 మీద రన్ అవుతుంది. డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉండదు. మీకు అయితే ఫోన్ అయితే యూజ్ అయ్యేటప్పుడు అయితే ఇంకా బ్లోడ్వేర్ అయితే ఉండదు. పనికిరాని యాప్స్ అయితే మీరు అయితే డిలీట్ అయితే చేసుకోవాలి. డిలీట్ చేసుకునే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకైతే 3+5 years అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో. మీకైతే ఇంకా కంట్రోల్ ప్యానల్ అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళి మోడర్న్ కంట్రోల్ ప్యానల్ అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓల్డ్ అయితే బోరింగ్ అయితే ఉంటుంది అని అడిగితే ఈ న్యూ కంట్రోల్ ప్యానల్ అయితే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటే మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది యూజ్ చేసేటప్పుడు అయితే. హ్యాండ్ రైటింగ్ క్యాలిక్యులేషన్ కూడా ఉన్నది. అంటే మీరు ఏదైనా క్యాలిక్యులేషన్ అయితే స్క్రీన్ పైన వేస్తే ఇప్పుడు 3+4 అట్లా వేసినాం అనుకో డైరెక్ట్ అయితే ఆన్సర్ అయితే ఇచ్చేస్తుంది. ఇట్లా మీరు క్యాలిక్యులేషన్స్ కూడా వేసుకోవచ్చు తోడైతే. ఇది ఒక కూల్ ఫీచర్ అనిపించింది నాకైతే. ఇంకా సర్కిట్లు సెర్చ్ ఆప్షన్ కూడా ఉన్నది. ఇక్కడ నుంచి మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని సర్కిట్లు సెర్చ్ చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు అయితే తెలుసుకోవచ్చు ఆ ప్రోడక్ట్ గురించి అయితే. ఇంకా మోటో గెక్చర్స్ అయితే ఉంటాయి మీకైతే. మోటో గెక్చర్లోకి వచ్చేస్తే ఇక్కడైతే బ్యాక్ సైడ్ ట్యాప్ చేస్తే ఇట్లా స్క్రీన్ షాట్ అట్లా వచ్చేటట్టు మీరు అయితే పెట్టిన. ఇంకా ఛానల్నే మీకు నచ్చింది అయితే మీరు అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి నేనైతే స్క్రీన్ షాట్ అయితే పెట్టినా. ఇట్లా బ్యాక్ సైడ్ 2 times అయితే ట్యాప్ చేస్తే మీకు స్క్రీన్ షాట్ అయితే వస్తుంది. 50 MP ప్రైమరీ కెమెరా ఇచ్చిల్లు. 50 MP అల్ట్రా వైడ్ కెమెరా. 50 MP 3x టెలిఫోటో లెన్స్ ఇచ్చిల్లు. ఫ్రంట్ కూడా 50 MP కెమెరా ఇచ్చిల్లు. ఫ్రంట్ బ్యాక్ మీద అయితే 4K 60 fps అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. కొన్ని కెమెరా సపోర్ట్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. 6500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు మీకు అయితే ఈ ఫోన్లో. ఫోన్ వెయిట్ వచ్చేసి 190 grams అయితే ఉన్నది. 90 watt ఛార్జర్ అయితే ఇచ్చిల్లు. వైర్లెస్ ఛార్జింగ్ అయితే 15 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చిల్లు. MediaTek Dimensity i500 ఎక్స్ట్రీమ్ ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. 18 lakhs ప్లస్ AnTuTu స్కోర్ అయితే వచ్చింది. BGMI అయితే మీకు 120 fps అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగున్నది ఈ ఫోన్లో. UFS 4.1 మీద వస్తుంది. LPDDR5X ర్యామ్ అయితే ఇచ్చిల్లు. డివైస్ 0 స్పీకర్స్ ఇచ్చిల్లు. Dolby Atmos సపోర్ట్ కూడా ఉన్నది ఈ ఫోన్లో. మీకైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిల్లు. Bluetooth 5.4 ఇచ్చిల్లు. NFC సపోర్ట్ ఉన్నది. Wi-Fi 6 ఇచ్చిల్లు. డివైస్ సిమ్ స్లాట్ కూడా ఇచ్చిల్లు. 2 సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు మీరు అయితే. గ్లాస్ అయితే ఏమి వేయాలి మీకైతే ఫోన్ మీద. IP69 రేటింగ్ అయితే ఇచ్చిల్లు. ఇంకా మల్టీ వాల్యూమ్ సపోర్ట్ కూడా ఉన్నది. ఇక్కడ నుంచి మీరు అయితే ఇది ఆన్ అయితే చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే మీరు మల్టిపుల్ యాప్స్ అయితే యూజ్ చేస్తా అంటే మల్టిపుల్ సాంగ్స్ అయితే వస్తాయి కదా. అప్పుడైతే మీరైతే దీన్ని అయితే యూజ్ అయితే చేయొచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళి ఒక యాప్ది తక్కువ పెట్టుకోవచ్చు, ఇంకో యాప్ది ఎక్కువనైతే పెట్టుకోవచ్చు. అట్లా 2 యాప్స్ సౌండ్ కూడా మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని నేనైతే మీకైతే చెప్తా. ఇంకా సెక్యూర్ ఫోల్డర్ కూడా ఆప్షన్ అయితే ఇచ్చిల్లు అయితే. ఇక్కడ నుంచి మీ ఫింగర్ ప్రింట్ పెట్టి దీన్ని అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు. దీంట్లో ఫైల్స్ యాప్స్ కూడా మీరు అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఏమైనా మీకు ఇంపార్టెంట్ యాప్స్ ఉంటే దాంట్లో అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా గేమ్స్ అవి ఏమన్నా చిల్డ్రన్స్ ఇట్లా ఆడదనుకోండి ఇట్లా అయితే యాడ్ చేసుకుంటే ఓన్లీ మీరే దాన్ని అయితే యూజ్ అయితే చేయొచ్చు. ఇంకా ఫోల్డర్లో ఏమన్నా మీ ఫొటోస్ వీడియోస్ కూడా సేవ్ అయితే చేసుకొని పెంచుకోవచ్చు ప్రైవేట్గా అయితే. ఇంకా యాప్ లాక్ సపోర్ట్ కూడా ఉన్నది. ఇప్పుడైతే కొత్తగా వచ్చే మోడల్ ఫోన్స్లలో అన్నింటిలో యాప్ లాక్ సపోర్ట్ అయితే ఇచ్చిల్లు. ఇక్కడ నుంచి మీరు ప్యాటర్న్ అయితే సెట్ అయితే చేసుకోవాలి. ప్యాటర్న్ సెట్ చేసుకొని దాన్ని సింపుల్గా ఇక్కడ నుంచి వచ్చి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంకా సెక్యూర్ పవర్ ఆఫ్ ఆప్షన్ అయితే ఉన్నది. ఆన్ చేసుకున్న మీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేటప్పుడు పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఈ ఫోన్ అయితే అరౌండ్ మీకు 40,000కి అయితే లాంచ్ అయితే చేసిల్లు. ఇంకా నేను ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మిస్ చేస్తే మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. బై బై గైస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.